2014 సంవత్సరం ఆగస్టు 14వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జియో నెంబర్ MS 14 ద్వారా ప్రాంతీయ వివక్షతతో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన 26 బీసీ కులాలను తెలంగాణ బీసీ జాబితా నుండి నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది బీసీ కుటుంబాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయి. ముఖ్యంగా తూర్పుకాపు, కళింగ, పొల్లినాటి వెలమ, నాగవంశం, కొప్పల వెలమ, గవర, పొందర, శెట్టి బలిజ తదితర బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 60 సంవత్సరాలుగా కేవలం జీవనోపాధి కోసం హైదరాబాదు మరియు పరిసర ప్రాంతాలకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. దశాబ్దాలుగా రాజ్యాంగబద్ధంగా బీసీ హక్కులను అనుభవిస్తూ వచ్చిన ఈ కులాలను ఒక్కసారిగా బీసీ జాబితా నుండి తొలగించడం వల్ల వారి పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడింది. ఈ అన్యాయ నిర్ణయ కారణంగా వేలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ కానీ ఎటువంటి విద్యా ప్రయోజనాలు కూడా లేకుండా కోల్పోయారు. యువత మరియు ఉద్యోగ అవకాశాలలో, ఉపాధి అవకాశాలలో తీవ్రంగా నష్టపోయారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఈ వర్గాలు నేటికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యపై పలుమార్లు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడము తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. అదేవిధంగా పలుమార్లు ప్రతిపక్ష పాలక పక్షాల చుట్టూ మరియు బీసీ కమిషన్ ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులే అరిగాయి. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా గారు అప్పటి తెలంగాణ PCC అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెల రోజుల్లో ఈ 26 బీసీ కులాలను తిరిగి తెలంగాణ బీసీ జాబితాలో చేర్చి మీకు న్యాయం చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ సమస్యను కనీసం పట్టించుకోకపోవడం అత్యంత విచారకరం. దీనివల్ల ఈ బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి వైఖరి అవలంబించడం బీసీ సంఘాల మనుగడకు కష్టమవుతుంది. తరతరాల నుండి భాగ్యనగరాన్ని నమ్ముకొని ఉన్న ఈ బడుగు బలహీన వర్గాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు ఈ బీసీ సంఘాలపై దృష్టి సారించి రానున్న కుల గణాంకాలలో బీసీ సంఘాలను చేర్చవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ ప్రక్రియ ఎంతోమంది ఆశయాలను చిగురించడానికి నాంది పలుకుతుంది. దీనికోసం తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ సభ్యులు పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ జేఏసీ సంఘాల నుంచి చైర్మన్గా కందిబోయిన శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్గా గొల్లు బాబురావు గారు, వర్కింగ్ చైర్మన్గా మొయ్య సుజాత గారు, అదేవిధంగా దేవాది హర్నాథ్ గారు, జనరల్ సెక్రటరీ అయిన బొడ్డేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బుగత సాంబశివ గారు, జాయింట్ సెక్రటరీగా మరిపి ప్రసన్న గారు, ట్రెజరర్గా ఏలుపు జగన్మోహన్ గారు, అదే మాదిరిగా ఈసీ మెంబర్స్గా సోనేన రవికుమార్ గారు, పొండారి రాజకుమార్ గారు, అడ్వైజర్ మెంబర్స్గా డివివి సత్యనారాయణ గారు, సేపాన రామచంద్రరావు గారు, చింతల వెంకట అప్పారావు గారు, జల్లు హేమసుందర్ గారు, ఆళ్ళ యుగంధర్ గారు, పివివి సత్యనారాయణ గారు, సిహెచ్ కొండలరావు గారు, లీగల్ అడ్వైజర్స్గా సూరా బాలకృష్ణ గారు, కర్రి వెంకటేశ్వర గారు, కూనిరెడ్డి శ్రీనివాస్ గారు, వర్రి ప్రభాకర్ గారు ఈ యొక్క సంఘాన్ని ముందుకు నడిపించడానికి పాటుపడుతూ ఉన్నారు.